నేను మీ కార్మికుడిని ఒకప్పుడు ఇదే 36 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి వచ్చిన యూనియన్లకి మనం ఫెడరేషన్ స్థాపించుకొని మన ఫెడరేషన్ లో మన తెలుగు వాళ్ళు ఉండాలి, మన తెలుగు వాళ్ళు రావాలి అని చెప్పి మనం పెట్టించుకున్న ఫెడరేషన్ దగ్గరికి మళ్ళా 36 సంవత్సరాల తర్వాత మళ్ళా నేను అంటే కార్మికుడి నుంచి నిర్మాత అయ్యాను, డైరెక్టర్ అయ్యాను. కానీ మళ్ళా కార్మికుల మీటింగ్కి నేను రావడం, మీ అందరినీ ఉండడం నా అదృష్టం. అలాగే ఆ రోజు మన పడ్డ బాధలు స్కిల్ నేను చెప్తున్నారు కదా, ఆ రోజు ఎంతమంది బొరలీడాయో, ఎంతమంది బాధపడ్డామో, తెలుగు వారికి పని ఇవ్వండి అని చెప్పి తమిళం చేస్తుంటే బరదగా మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు మనకి పని ఇవ్వకుండా మన పక్కన కూర్చోబెట్టి వాళ్ళు పని చేసుకుంటుంటే ఆ బాధని, ఆ కష్టాన్ని, కసిని చూసే స్కిల్ అనేది ప్రపంచానికి తీసుకెళ్లి చూపించిన ఈ తెలుగు కార్మికులు ఈ రోజు ఏ సినిమా వస్తున్నా, ఏ సినిమా నిలబడుతున్నా తెలుగు కార్మికులను గుర్తు చేసుకోవాలి, తెలుగు డైరెక్టర్ని గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు తెలుగు డైరెక్టర్ అంటే పట్టించుకునేవారు కాదు. తెలుగు డైరెక్టర్ కావాలని తమిళ్లో అడిగితే, తెలుగు డైరెక్టర్ కావాలని నార్త్ ఇండియాలో అడిగితే, టెక్నీషియన్ కావాలని అడుగుతుంటే మన తెలుగు వాళ్ళు ఆ రోజు 36 సంవత్సరాల క్రితం ఈ ఫెడరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఈరోజు గర్వంగా ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చిన ఎవరో తెలియని వాళ్ళు స్కిల్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏమంటే ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయనదే జాబ్, ఆయన నిన్ను నగవపరచట్ల. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మా లైట్ మ్యాన్ మోసుకెళ్ళేటట్టు మోసుకొని వెళ్ళగలడా? మా జూనియర్ ఆర్టిస్ట్ టైం సెన్స్ ఉంది, కరెక్ట్ గా డైరెక్ట్ షార్ట్ చెప్పేటప్పుడు నిలబడగలడా? 50 మంది మేకప్ చేసేటప్పుడు ఒకే టైంలో మేకప్ చేయగలడా? 4 గంటలకు లేచి డ్రైవర్ మన గమ్యానికి చేర్చడానికి రాత్రి 10 గంటల దాకా రక్షణ కవచంగా ఉండి మన డ్రైవర్ చేయగలరా? మరి స్కిల్ కోసం మరి మాట్లాడితే ఎలా చెప్పండి? ఎందుకంటే మన కార్మికులను ఫైటర్స్ ఎంత కష్టపడ్డారు, డాన్సర్స్ ఎంత కష్టపడ్డారు. వాళ్ళు ఫైటర్స్ నేను చూసా, వాళ్ళు పక్కన కూర్చోబెట్టి వాళ్ళు మద్రాసు నుంచి ఫైటర్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని రోజులు బాధపడ్డారో, ఎన్ని రోజులు కష్టపడ్డారో, డాన్సర్స్ ఎంత కష్టపడ్డారో. వాళ్ళిద్దరూ మనం ఏంటి కూర్చోవడం ఏంటి, తీసుకోవడం ఏంటి, వద్దు మనం కష్టపడదాం, వాళ్ళు కూర్చోబెడదాం, మనం చూపిద్దాం, మన స్కిల్ చూపించారు. ఈ రోజు బయట మాట డాన్సర్స్ కానీ అందరినీ, ఇప్పుడు డాన్సర్స్ ఎంతమంది అండి ఈ రోజు నెంబర్ 1. ఒకప్పుడు డాన్సర్స్ అక్కడి నుంచి వచ్చేవారు, డాన్స్ మాస్టర్లు ఎక్కడి నుంచి వచ్చేవారు, ఈ రోజు ఎక్కడి నుంచి ఉన్నారు. అలా పేరు అంటే 24 యూనియన్లు కష్టపడితే సినిమా వస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ పేరున చెప్తుంది. కానీ చాలా మంది మాట్లాడాలి, పేరున చెప్తున్నా. కానీ ఒకటి, కార్మికుడు బాగుండాలి, మనకు అన్నం పెట్టేది నిర్మాత, ఒప్పుకుంటాం. కానీ సినిమా తీయడానికి నిర్మాత ఎంత అవసరమో కార్మికుడు కూడా అంతే అవసరం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. 24 క్రాఫ్ట్స్ ఉంటే సినిమా వస్తుంది. ఆ 24 క్రాఫ్ట్స్ సినిమా వస్తే ఆ సినిమాని మనం రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ వస్తారు. అలాగే నేనేమంటున్నానంటే కష్టాన్ని గుర్తించండి. ఈ కష్టాన్ని మీరు అడుగుతున్నారు, మేము ఇవ్వాలి 3 సంవత్సరాలు కోసుకుంటూ మీరు కూర్చొని మాట్లాడాలి కదా. మాట్లాడకుండా మేము మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందుకే మీరందరూ మేము పూర్తి మద్దతు తెలపడానికి చిన్న సినిమా నిర్మాతల తరపున, అందరి తరపున మీ కార్మికులకి మా కష్టం మీకు తెలుసు, మీ కష్టం మాకు తెలుసు. అందుకనే మీకు మద్దతు తెలపడానికి వచ్చాను. పెద్దల చిరంజీవి గారికి మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది. ఆయనకి కష్టము తెలుసు, బాగా తెలుసు, అందరి వాడు అన్నీ తెలుసు. కనుక అందుకే నేను అడిగా, అన్నయ్య వాళ్ళు పడుతున్న బాధను చూడండి, చిన్న సినిమా నిర్మాతలు పడుతున్న బాధని చూడండి, పెద్ద నిర్మాతల్ని చూడండి. సినిమా షూటింగ్స్ రన్ అవుతేనే ఈరోజు మన ఆనందంగా ఉంటుంది. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుంటే ఆనందం ఉండదు. దయచేసి దీనికి ఎంత చెప్పడానికి మీ నిర్ణయానికి మేము వెయిట్ చేస్తామని, నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటాం. ఎందుకంటే మీరు ఏ రోజు కూడా మనం బాగుండాలని కోరుకునే మీరు పెద్దలు కాబట్టి, మీరు అందరి వాడు కాబట్టి నిర్ణయం తీసుకోండి అని చెప్పి 2 గంటలు మేమంతా కూడా చెప్పాం.
చాలా మంది అనుకున్నారు నటికుమార్ వెళ్ళాడు, కార్మికుల పక్షపాతి, కార్మికుల తరపునే చెప్పేస్తాడని. కార్మికులు బాగుండాలా, చిన్న సినిమా నిర్మాత బాగుండాలా, పెద్ద నిర్మాత బాగుండాలా, అందరూ బాగుండాలా, షూటింగ్లు స్టార్ట్ అవ్వాలని కోరుకుంటాం తప్ప మిమ్మల్ని అన్యాయం చేసి మా వాళ్ళని అన్యాయం చేయడానికి మాకేం కాదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు ఎవరెవరో, బర్దాజ్ అని ఉన్నాడు, ఆయనకు బాగా గుర్తు. 2011 అగ్రిమెంట్లు చేస్తే ఆగస్టు 15 నేను ఢిల్లీలో ఉన్నా. అగ్రిమెంట్లు వైలేషన్ చేసింది ఎవరండి? అగ్రిమెంట్లు చేసి లెటర్లు తీసుకొచ్చి ఆ లెటర్లతో పెంచుకునే పర్సంటేజ్ అని చెప్పింది ఎవరు? ఒక్కసారి బరదాజన్ని కూడా తెలుసు బాగా. ఆగస్ట్ 15 ఇదే ఏరియాలో మీటింగ్ లో మనం పెడితే సురేష్ బాబు గారు సంతకం పెట్టలా, దాసనారాయణ గారి దగ్గర కూర్చోబెట్టి సంతకాలు పెట్టించి బతిమలాడి బాంబలాడి మిమ్మల్ని అందరినీ ఒప్పిస్తే సంతకం పెట్టకుండా వైలేషన్ చేసిందే ఆ రోజు నుంచి అగ్రిమెంట్ లేకుండా వచ్చాయి. కనుక ఈ అనార్థం వచ్చింది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చిరంజీవి గారికి. కష్టం చెప్పాం, మేము అదే చెప్పాం. మా చిన్నవాళ్ళకి ఏమి ఇస్తానన్నారో, మీ చిన్నవాళ్ళని కాపాడండి, పెద్దవాళ్ళని కూడా కాపాడండి అని చెప్పాం. పూర్తిగా మీకు మద్దతు ఇస్తూ చిరంజీవి గారు 3 గంటలకు రమ్మన్నారు. దయచేసి మీరందరూ చిరంజీవి గారి నాయకత్వంలో, చిరంజీవి గారు మన అందరి వాడు కాబట్టి ఆయన మాట విని మనకు అన్యాయం జరగదు కాబట్టి ఆయన మీద వదిలి బిఫోరే షార్ట్లీ అవ్వాలని కోరుకుందాం. ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం. ఇది చిరంజీవి గారు పూర్తిగా చేస్తారని, మనకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.